మేము పెద్ద పుడింగిలం అని చెప్పుకొని తిరిగే పాన్ ఇండియా స్టార్స్ అందరూ వెనక్కెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రం నేను తగ్గను కాక తగ్గను. వెనక్కెళ్ళేది కాదు ఇంకా ముందరకే వస్తాను. ఎవడు నన్ను ఆపుతాడో చూద్దాం అన్నట్టుగా ముందరకైతే దూకాడు. పులి 4 అడుగులు వెనక్కేసి ముందరకు దూకి ఎలా గర్జిస్తదో అలా గర్జిస్తున్నాడనమాట మన 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'టాక్సిక్' మూవీ గాని, 'పెద్ది' మూవీ గాని అన్నీ 'దురంధర్ 2' మూవీకైతే భయపడి అలా పోస్ట్‌పోన్ అయితే చేసుకుంటూ ఎళ్ళాయనమాట వెనక్కి 'ప్యారడైజ్‌తో' సహా. కానీ మన 'ఉస్తాద్ భగత్ సింగ్' మాత్రం ఎప్పుడో 26 రిలీజ్ అవ్వాల్సిన మూవీ అలా ముందరకేసి నేను నీకు పోటీ వస్తారా తెలుగు స్టేషన్‌లో నాపే మొగాడెవడో, నా సినిమా నాపే మొగాడెవడో చూసుకుందాం రారా అని చెప్పి అలా 'దురంధర్‌కి' పోటీకి వెళ్తున్నాడంటే ఆయన గట్స్‌ని మనం మెచ్చుకోవాలి. సో వీళ్ళిద్దరి సినిమాలు ఒక్కసారిగా రిలీజ్ అయితే తెలుగు స్టేట్స్‌లో హవా ఎలా ఉంటది? 'దురంధర్' మూవీ అసలు తెలుగు స్టేట్స్‌లో నడుస్తదా? ఆ ఛాన్స్ ఉందా? ఏంది అని చెప్పి మనం ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే డిస్కస్ చేద్దాము. వీడియోని లాస్ట్ దాకా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పైర్ రివ్యూస్. 'టాక్సిక్', 'దురంధర్' మూవీ ఒకేసారి రిలీజ్ అయ్యి దాని తర్వాత 1 వీక్‌కి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రిలీజ్ అయితే ఆ సినారియో ఎలా ఉంటుందని చెప్పి మనం ఒక వీడియోలో అయితే క్లియర్‌గా అయితే డిస్కస్ చేసుకుందాము. కానీ ఇప్పుడు సినారియో అలా లేదనమాట. 'దురంధర్ 2' ఎప్పుడైతే వస్తుందో మన 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ కూడా అప్పుడే వస్తుందనమాట. సో ఇప్పుడు వ్యవహారం ఎలా ఉంటది తెలుగు స్టేట్‌లోనైతే మనం క్లియర్‌గా అయితే మాట్లాడుకుందాము. వ్యవహారం ఎలా ఉంటదంటే ఇప్పుడు మనం 'దురంధర్ 2' ట్రైలర్ అయితే చూసామనమాట. ఫుల్ అండ్ ఫుల్ యాక్షనే. మొత్తం యాక్షన్ ఫైట్‌లు, గీట్లు అయ్యే ఉన్నాయన్నమాట. కంటెంట్ అయితే ఏం ఎక్కడ రివీల్ చేయలేదు. ఎందుకంటే పార్ట్ 1లోనే క్లియర్‌గా మొత్తం కంటెంట్ అయితే చూపించి బేస్ అయితే క్లియర్ చేసుకున్నాడనమాట. ఇప్పుడు పార్ట్ 2లో ఏం చూపియాలి? సో అతను అలా ఎందుకు మారాడు? సో దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమొచ్చాయని చెప్పి పార్ట్ 2లో అయితే చూపియాలనమాట. పార్ట్ 2లో మనం అబ్జర్వ్ చేసామంటే మాక్సిమం అంతా ఆయన కార్నర్ అయిపోయారు. సో ఇప్పుడు ఆయన మీద విరుచుకుపడ్డారంటే ఈయన వాళ్ళ మీద ఎలా విరుచుకుపడ్డారని చెప్పి ఇంకా 'దురంధర్ 2' అయితే చూపిస్తాడనమాట. పక్కా ఇది ఏ రేటెడ్ మూవీ కింద ఇస్తారనమాట. ఏ రేటెడ్ కింద మూవీ ఇచ్చారంటే తెలుగు స్టేట్‌లో చాలా మంది ఫ్యామిలీస్ అయితే ఇంక సినిమాకి కూడా ఎళ్ళరనమాట. సో అప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎంట్రీ అయితే ఇస్తాడనమాట. తెలుగు స్టేట్స్‌లో చెప్పలేదురా భాయ్. డే 1లో పవన్ కళ్యాణ్ కొట్టే దమ్మున్న మగాడైతే ఇంకా పుట్టలేదు. పుట్టలేడు కూడా ఫ్యూచర్‌లో. అది మాత్రం చాలా క్లియర్ కట్‌గా అయితే అందరికి తెలిసిన విషయమే. దాని గురించి ఏం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో డే 1 మాత్రం 'దురంధర్‌కి' ఎలాంటి తేడాస్ అయితే దొరకవు. నాకు తెలిసి ఆల్మోస్ట్ 10-25% అయితే మాత్రమే దొరుకుతాయి. ఆ 10-25% కూడా ఏదో రోజుకి ఒక షో అయితే ఏస్తారు. మిగతాదంతా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమానే ఏస్తారనమాట. వాళ్ళ టైం బాలేక 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి గాని మంచి టాక్ వచ్చిందా, అయిపోయింది తెలుగు స్టేట్స్‌లో 'దురంధర్ 2' కథ అయిపోయింది. గట్టిగా 20,00,00,000, 30,00,00,000 కూడా కలెక్ట్ చేయలేదు. ఒకప్పుడు 'దురంధర్' సినిమా ఎప్పుడొస్తదా అని చెప్పి తెలుగు వాళ్ళు ఎంత ఎగర్‌గా వెయిట్ చేశారో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు 'దురంధర్ 2' మూవీ వచ్చినా సరే డైరెక్ట్ తెలుగు స్టేట్స్‌లో థియేటర్‌లోనే మనోళ్ళైతే చూడరనమాట. ఎందుకంటే అక్కడ ఊచకోత కోస్తున్నాడు కదా 'ఉస్తాద్ భగత్ సింగ్.' సో ఎవరైతే ఎళ్లి చూడటం అయితే చూడరనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక స్టార్‌కి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా గాని పడిందంటే ఆ సినిమా అవుట్‌పుట్ అనేది ఎలా ఉంటదో మీరు 'అత్తవిందారైతేనే' చూసుంటారనమాట. సగం సినిమా రిలీజ్‌కి ముందే నెట్‌లో వచ్చేసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టినోళ్ళురా బాయ్ తెలుగు స్టేట్స్‌లో ఉండే పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇంకా నువ్వు 'క్లాష్', 'పాన్ ఇండియా స్టార్' ఏదేదో డైలాగులు చెప్తా వస్తున్నావు చూసుకో మళ్ళా. సరదాగా ఇండస్ట్రీ హిట్లు కొట్టినోళ్ళు. ఇప్పుడు నువ్వు 'క్లాష్' అది ఇది అంటున్నావు. ఆయన చూడని 'క్లాష్‌లా', ఆయన గెలవని 'పోటీలా', ఆయనయి చూడండి రికార్డులా. ఏముండేది తెలుగు స్టేట్స్‌లో ఆయన చూడంది. ఆయన చూడనిదంటూ ఏది లేదు. ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్‌లు ఆయనతో క్లాష్‌కొచ్చినా సరే డే 1 మాత్రం ఏం పీకలేరు. పెద్ద పెద్ద రాజమౌళి లాంటి వాళ్ళే ఆయన్ని చూస్తుంటే భయపడుతుంటారనమాట. ఎందుకు లేరా బాయ్ ఆయనతో డే 1తో క్లాష్ అని చెప్పి 'భీమ్లా నాయక్' టైమ్‌లో అయితే ఆయన దగ్గరికెళ్లి రిక్వెస్ట్ చేసుకొని మూవీని అయితే పోస్ట్‌పోన్ చేపించుకున్నారనమాట. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు తెలుగు స్టేట్స్‌లో పవన్ కళ్యాణ్ గారి హవా ఎలా ఉంటదో, ఆయన అడిగేస్తే ఎలా ఉంటదో, ఆయన సినిమా రిలీజ్ అయితే ఆ హవా, యుఫోరియా అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు రికార్డులు క్రియేట్ చేస్తే ఎలా ఉంటదని చెప్పి దాని గురించి మనం ఏం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 'దురంధర్ 2' చూసామంటే మొత్తం యాక్షనే ఉంది నాకు తెలిసినంత వరకైతే. మొత్తం రక్తం, యాక్షన్ ఇయ్యే ఫుల్లు కనపడుతున్నాయి నాకైతే. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' మాత్రం హరీష్ శంకర్ గారు ఒక 'గబ్బర్ సింగ్' రేంజ్‌లో అయితే తీశారా, ఇంకా అయిపోయింది 'దురంధర్' కథ అయిపోయింది. ఇంకేమైనా సినిమాలు ఆ వారం రిలీజ్ అయితే అన్నీ కొట్టుకెళ్ళిపోతాయి. ఎవడు థియేటర్ కూడా ఆ సినిమా చూడడానికైతే ఎళ్ళడనమాట. అది కాకుండా చాలా మంచి టైంలో వస్తుంది. ఉగాది, రంజాన్ అది ఇది అని చెప్పి అన్ని పండగలైతే కలిసి వస్తున్నాయనమాట. సో మాక్సిమం ఒక 40-50% తెలుగు పీపుల్స్ అందరూ బయట ఉన్నోళ్ళందరూ ఆల్మోస్ట్ ఇంటికొచ్చే టైం అనమాట ఇది. ఇంటికొచ్చి 'ఉస్తాద్ భగత్ సింగ్' గాని టాక్ వచ్చిందంటే ఇంకా ఫ్యామిలీ అయితే యేసుకొని ఎళ్ళిపోతారనమాట. సంక్రాంతి టైంలో 300,00,00,000, 400,00,00,000 కొట్టడం ఏముందిరా బాయ్! ఇప్పుడు ఉగాది టైంలో అసలు మూవీ టైమే కాని టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా బాగుంటే కొట్టి చూపిస్తాడు. అలాంటి స్టాండర్డ్స్ ఉన్న ఏకైక స్టార్ అనమాట. పాన్ ఇండియా హీరోలు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు కదా! అసలే చాలా హైప్డ్ మూవీ. ఇండియాస్ మోస్ట్ హైప్డ్ మూవీ ప్రెజెంట్ అయితే 'దురంధరు.' ఇప్పుడు డైరెక్ట్‌గా థియేటర్‌లోనే వస్తుంది. దట్ టూ ఏ సినిమా అయితే దగ్గరలో పోటీకి కూడా లేవు. ఆ సినిమాకి భయపడి అందరూ పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. మీ ఓ ట్రైలర్ కూడా అంత ఏం లేదు. టీజర్ అయ్యి రిలీజ్ చేశారు. ట్రైలర్ ఇంకా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేశాక ఆ ట్రైలర్ అంత ప్రామిసింగ్‌గా లేకపోతే అయినా కూడా మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎళ్తారా అంటే
భయ్యా ఏం మాట్లాడుతున్నావు? 'హరిహర వీరమల్ల'కెళ్ళి తట్టుకున్న గుండె భయ్యా ఇది. 'కొరంపులి' సినిమా చూసి తట్టుకున్న గుండె భయ్యా ఇది. 'అజ్ఞాతవాసి' లాంటి సినిమాలు చూసుకొని తట్టుకున్న గుండె భయ్యా ఇది. ఏం మాట్లాడుతున్నావు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ దగ్గరకొచ్చి? ఆ సినిమా ఎంత లత్కోరి సినిమా అయినా కానీరా భాయ్. డే 1 మాత్రం 'పవన్ కళ్యాణ్' పెట్టే రికార్డులు ఎవ్వడు ఏమి కదల్చలేడు. ఎంత దారుణంగా అనేది. నా లైఫ్‌లో నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను 'హరిహర వీరమల్ల' కంటే దరిద్రమైన మూవీ 'పవన్ కళ్యాణ్' కూడా చేయలేరని చెప్పి. 'అజ్ఞాతవాసి' కంటే కూడా నా లైఫ్‌లో మాత్రం 'హరిహర వీరమల్ల' చాలా అంటే చాలా దరిద్రమైన మూవీ. అంతకన్నా దరిద్రమైన మూవీ, అంతకన్నా దిగజారిన మూవీ 'పవన్ కళ్యాణ్' కూడా చేయలేరు. ఆ మూవీతో రికార్డులు పెట్టినావురా భయ్ మేము. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఎవడో వచ్చి ఏదో బెదిరిస్తున్నాడంటే బెదిరిపోతామా? హరీష్ శంకర్ గారు, 'గబ్బర్ సింగ్' లాంటి ఒక రేంజ్ కంబ్యాక్ ఇచ్చిన వ్యక్తి 'పవన్ కళ్యాణ్' గారితో మళ్ళీ మూవీ తీస్తా. ఇది పక్కా 200% రీమేక్ అయితే కాదు. గుండెల మీద చేతులేసుకొని సినిమాకెళ్ళండి. నేను హామీ ఇస్తున్నానని చెప్పి అంత కాన్ఫిడెంట్‌గా అయితే చెప్తున్నాడు. ఇక ఊరుకుంటామా? ఏ పాన్ ఇండియా స్టార్, ఏ హైప్డ్ మూవీ, ఏ పాన్ వరల్డ్ స్టారు ఎవ్వడేం చేయలేడు. కొడతాం, కొట్టి చూపిస్తాము. రికార్డులు ఎలా ఉంటాయంటే భయపడాలన్నమాట. రికార్డులు కొట్టాలంటే కూడా. ఒరేయ్ ఏందిరా బాబు 'పవన్ కళ్యాణ్' గారి క్రేజు. మోస్ట్ హైప్డ్ మూవీ, మోస్ట్ హైప్డ్ సీక్వెల్, ఇండియా మొత్తం చూసి 15,000 కోట్లు కొట్టిన మూవీ ఇలా వచ్చేస్తే కూడా 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గకుండా అంత ధైర్యంగా ఎలా మేము డే 1 కొడతామని చెప్తున్నార్రా బాబు అంటే అదే 'పవన్ కళ్యాణ్' గారి క్రేజ్ అంటే. నిన్న మొన్న పుట్టినోడికి ఏం తెలుసు 'పవన్ కళ్యాణ్' గారి క్రేజ్ ఎలా ఉంటదని చెప్పి. ఆయన క్రేజ్ చూడాలంటే ఒక తరం చూడాలనమాట. ఆయన ఫ్లాపులతో కట్టుకున్న సామ్రాజ్యం కాబట్టి ఏ హిట్, ఏ ఫ్లాప్ ఆయనైతే ఏం కదల్చలేదనమాట. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ వచ్చే వరకు అలా వెయిట్ చేస్తానండి. ట్రైలర్ వచ్చాక హైప్ ఎలా లేస్తదో సోషల్ మీడియాలో అందరూ చూద్దురు కానండి. అందరూ 'పవన్ కళ్యాణ్' ట్రోల్స్ చేస్తా ఇది చేస్తా ఉంటారు కానీ, అందరూ ముసుగేసుకొని పోయి థియేటర్‌లో ఆయన మూవీ అయితే చూస్తారనమాట. ఎందుకంటే అందరికి 'పవన్ కళ్యాణ్' అంటే చాలా ఇష్టం. కానీ ఏదేదో కొన్ని కొన్ని రీజన్స్ వల్ల ఆయనైతే ట్రోల్స్, అవాయిడ్స్ అయి చేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. కానీ 'పవన్ కళ్యాణ్' సినిమా అయితే ఏ ఒక్క హీరో అభిమాని సరే ఖచ్చితంగా ఎళ్ళిపోయి థియేటర్‌లో ఆయనైతే చూసి ఆనందిస్తారనమాట. అలాంటి క్రేజ్, అలాంటి ఎఫోరియా ఉన్న ఏకైక మనిషి 'పవన్ కళ్యాణ్' గారనమాట. సో ఇప్పుడు 'దురంధర్' తెలుగు స్టైల్ అయితే రికార్డ్ 200% పెట్టలేదు. దానికి ఏకైక రీజన్ ఎవర్రా అంటే 'పవన్ కళ్యాణ్' గారు. రూ. 30, 40 టికెట్లు పెడితేనే ఆల్మోస్ట్ 90 crores వరకు డాట్ కలెక్ట్ చేసిన మూవీ 'భీమ్లా నాయక్' రా భాయ్. జస్ట్ 30, 40 టికెట్లు పెడితే వీఆర్ఓలు, ఎంఆర్ఓలు వచ్చి డ్యూటీలు చేశారు. అలాంటి డ్యూటీలు చేపిచ్చి అయినా కూడా రికార్డులు కొట్టామంటే ఇక ఊహించుకోండి మళ్ళా. మాకన్నా మంచి హైప్స్ వచ్చి మంచి సినిమా పడిందంటే ఇంకా దాని దరిదాపులో కూడా ఎవడు రాలేదు తెలుగు స్టేట్స్‌లో. అది రాజమౌళి గారు కాదు, ఇంకొక 'పుష్ప' కాదు, ఎవ్వడు దాని దరిదాపులో కూడా రాలేడు. జస్ట్ మిస్ అయిపోయిందనమాట 'RRR' రికార్డ్ మన 'ఓజీతో'. లేకపోతే ఫస్ట్ వీక్ అయితే లేపేస్తున్నారు. జస్ట్ 6, 7 క్రోర్స్‌లో అయితే మిస్ అయిపోయిందనమాట. ఈసారి మాత్రం అలా మిస్టేక్ కాకుండా అయితే చూసుకుంటాము. మంచి కంటెంట్ ఉన్న సినిమా పడిందంటే ఇంకా రాజమౌళి గారు 'RRR' రికార్డులు అన్ని రకాలు అయితే లేపేస్తారనమాట. నెక్స్ట్ రాబోయే 'వారణాసిని' కూడా 'పవన్ కళ్యాణ్' ఫ్యూచర్‌లో మూవీస్ తీశారంటే మాత్రం కొట్టేసే అవకాశాలు చాలా అయితే చాలా ఉన్నాయన్నమాట తెలుగు స్టేట్స్‌లో. చూద్దాం మరి 'పవన్ కళ్యాణ్' గారు 'దురంధర్' ఈ క్లాష్ ఎలా ఉంటదో. 200% వన్ సైడేలే ఇది. కాకపోతే ఈ సినిమా ఎంత బావుంటది, అంత బాగున్న సినిమాని మనోళ్ళు 'దురంధర్‌ని' ఎలా తొక్కేస్తారు అని ఇంకా మనం ఫ్యూచర్ అయితే చూడాలనమాట. నేను కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ కోసం చాలా ఎగరైతే వెయిట్ చేస్తున్నాను. మీరు ఆ మూవీ రిలీజ్ కోసం ఎంతవరకు వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే చెప్పండి.